మనము స్టార్ట్ చేయాలనుకుంటే ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అలాగే రాష్ట్ర ప్రజల యొక్క శక్తిని సమయాన్ని ఆదా చేస్తూ వారి జీవితాల్లో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చేటటువంటి ఒక మంచి అంశము కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. ముందు నుంచి అనుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు కూడా ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర రెండు కలిపితే 3-3.5 లక్షల కోట్ల పైనే ఉంటుందేమో. ఈ అమరావతి మీదుగా సిఆర్డిఏ పరిధి మీదుగా అలాగే ఇప్పుడు కియా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో శ్రీ సత్యసాయి జిల్లాలో వాటికి దగ్గరగా వాటి మీదుగా వెళ్ళేటటువంటి అలైన్మెంట్ రూట్ కి ప్రాథమిక ఆమోదం తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. దీని ద్వారా ఏంటంటే మనం ఈ మెట్రో సిటీస్ హైదరాబాద్ నుంచి చెన్నై కానీ బెంగళూరు కానీ 1-2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఇమాజిన్ చేయండి ఇది అసలు మన రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా మారుస్తుందో అనేది. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్, పాజిటివ్ న్యూస్. ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకపోతే మీరు అడిగినటువంటి అంశంలో మనం చూస్తే గనక అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆయనకు ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్లు చూస్తే ఎవరైనా ఒక్కరైనా పనికొచ్చే వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. అందరూ ఎలా దోచుకుందామా, డిగ్రీలు పిహెచ్డీలు చేసిన మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళే బూతులు ఎలా తిడదామా, ఎలా దోచుకుందామా, ఎలా రాష్ట్రాన్ని భ్రష్టు మీరు అవమానిస్తున్నారు. మీరు గుడ్డు మంత్రిని అవమానించారు, తర్వాత కాఫర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళు దాని గురించి మాట్లాడిన మంత్రిని అవమానించారు, ఇంకా చాలా మంది మంత్రులు మీరు అవమానిస్తున్నారు యామిని గారు. అప్పట్లో వాళ్ళు మాట్లాడారని అంటారా మీరు? నాకైతే నాకు కాదు, ఏం రాష్ట్ర ప్రజలు ఏమైనా చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టుకున్నారండి వైసీపీ నాయకుల దృష్టిలో, లేదంటే జగన్మోహన్ దృష్టిలో? అసలు ఒక్క మంత్రికైనా సరే అప్పట్లో ఉన్నటువంటి సోగ్గాడు అంబటి రాంబాబు ఆయన జలవనరుల నీటిపారుదల శాఖ మంత్రి లాగా ఉండి ఏమేమి మాట్లాడారో నిజంగా అవి వింటే గనక నిజంగా ఎక్స్పర్ట్స్ చచ్చిపోతారేమో ఆ సిగ్గుతోటి. అంటే ఆ సబ్జెక్ట్ అంత కూనీ చేస్తూ అసలు ఇప్పుడున్నటువంటి నారాయణ స్వామి గారు మరి ఎలా కనిపిస్తున్నారండి? రాష్ట్ర ప్రజలు అంటే మీకు అంత చుల్లకన అయిపోయిందా? అంటే మరి ఎంతలాగా మాట్లాడుతున్నారంటే నాకేం తెలీదా. ఒక చిన్న కంపెనీలో ఆ సీఈఓ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఎండీలో బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళే పోలీసులు తీసుకెళ్తారు. ఒక మేనేజర్ తప్పు చేసినా ఇంకెవరు చేసిన కంపెనీలో రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ ఎవరికి ఉంటుంది? ఆ కంపెనీ ఓనర్ కు ఉంటుంది. అలాంటిది ఒక మంత్రి లాగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి సంతకాలు పెడుతున్నప్పుడు అందులో ఉండదా ఆయన శాఖకు సంబంధించి ఏది జరిగినా కూడా ఆయనే బాధ్యుడు అవుతాడని ఉండదు అని చూపించమనండి, వాళ్ళని చూపించమనండి. ఇప్పుడు వచ్చి నాకేం తెలియదు అని చెప్పి ఇక్కడ అంతా ఆయనే చేశారంటున్నారు కదా అందరూ. ఇప్పుడు దొరికిపోయిన వాళ్ళు కూడా అంతా ఆయనే చేశారంటున్నారు. ఎందుకంటే ఒక దశకు వచ్చేటప్పటికి లాయల్టీ ఏమి ఉండదేమో యామిని గారు. ఇప్పుడు జైల్లో 100 రోజులు ఉన్న తర్వాత ఏముంటుంది ఇంకా? అట్లాగే నారాయణ స్వామి కూడా అంటున్నారేమో, ముందే జాగ్రత్త పడుతున్నారేమో. అందితే కాళ్ళు లేదంటే జుట్టు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచేసుకొని కల్తీ మద్యంతో ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఒక క్లారిటీ ముందు నుంచే ఉందండి. ఒకటి, ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ కొల్లగొట్టేయాలి. రెండోది, ఆ కొల్లగొట్టే ఎట్లానే కల్తీ మద్యాన్ని అమ్ముతూ మరి ప్రజల ప్రాణాలు తీసేసేయాలి. ఆడబిడ్డల యొక్క మంగళసూత్రాలు తెంపి పడేయాలి. మూడోది, యువత బాగుండి వాళ్ళు ఉత్సాహంతో ఉంటే ఉద్యోగాలు అడుగుతారు. ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు తెచ్చేంత సీన్ ఈయనకి లేదు, ఆ వైసీపీ వాళ్ళకి లేదు. అందుకని యువతని డ్రగ్స్ అని ఇటువంటి మద్యం మత్తులో ఇప్పుడు చిన్న పిల్లలండి. ఋషి గారు నిజంగా ఈ రోజు కూడా పేపర్లో వచ్చింది, మెయిన్ దీంట్లో వచ్చిందండి, డ్రగ్స్ కి ఏ విధంగా అలవాటు పడిపోయారు, ఈ మద్యం మత్తులో ఎన్ని అరాచకాలు పెరిగిపోయినాయి, ఎన్ని అత్యాచారాలు పెరిగిపోయినాయి అని. ఆయనకు కావాల్సింది అంతే, ఇలాగా యువతని అంటే శక్తి మానవ వనరులు ఉన్నటువంటి యువత శక్తిని ఇలా మత్తులో వాళ్ళని పరిశ్రమలు అడగరు, ఉద్యోగాలు వాళ్ళు నిస్సందేహంగా దోచుకోవచ్చు. ఇప్పుడు మన ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అఫ్ కోర్స్ సిటీ దగ్గర నారాయణ స్వామి గారు ఫోన్ తీసుకున్నారు. కోర్టు మీరు అన్నట్టుగా ఈ రోజు రేపు దానిలో ఉన్నటువంటి ఏదైనా ఉంటే బయట పెడుతుంది. కాకపోతే వీళ్ళు బెయిల్ కూడా ఒకటి ఇక్కడ కొంచెం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, అంటే న్యాయస్థానాలకు ఉన్నటువంటి చట్టాలు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విషయంలో వాళ్ళకి ఎక్కువ కాలం హోల్డ్ చేసేటటువంటి కెపాసిటీ లేకుండా కోర్టులో తీర్పుని ఇవ్వడం అనేది కొద్దిగా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి చట్టాన్ని అనుసరించి అనుకోండి, అది కొద్దిగా ఇబ్బంది పెట్టేది. అది
వీళ్ళకి కూడా ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే సిట్ వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కోరుకునేది ఒకటే, ఈ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళను, ధనంజయ రెడ్డి లాంటి గారిలోనే ఎందుకు అంటున్నాం అంటే మనం మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం కాబట్టి, అంతేలేండి. ఇప్పుడు ఇటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించకూడదండి. ఇది కేవలం ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాదండి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇది మనుషుల ప్రాణాలు చంపిన, ఇది సామూహికంగా చంపినటువంటి అతిపెద్ద కేసు ఇది. ఇది కేవలం ఆర్థికంగా అనుకోండి, ఆస్తులను అటాచ్ చేస్తారు, కానీ పోయిన ప్రాణం ఎవరు తీసుకొస్తారు? ఈ రోజున రోడ్డు పడినటువంటి చిన్న పిల్లలకి భవిష్యత్ తండ్రి లేనటువంటి లోటును ఎవరు తీసుకొస్తారు? భర్తని కోల్పోయినటువంటి మహిళలు వాళ్ళ జీవితం ఎవరిస్తారు? అదే అదే అతిపెద్ద క్రైమ్ ఇక్కడ. కాబట్టి ఆ దృష్టిలో అయినా సరే కోర్టులు ఈ మానవతా దృష్టిలో ఆలోచించైనా సరే ఇది కేవలం ఫైనాన్షియల్ ఫ్రాడ్ రూపంలో నేను చెప్పిన అదే వాళ్ళు అంత ఆలోచించి ఈజీ